హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 4. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఐ నీడ్ టు టాక్ టు ఇషికాంజలి అని వినిపించింది అటువైపు నుంచి. ఎస్, నేను ఇషికనే మాట్లాడుతున్నా. ఎవరండి అని అడుగుతుంది. అటువైపు నుంచి చెప్పింది విని షాక్ అయిపోతుంది ఇషిక. వాట్ నాన్ సెన్స్, నన్నెందుకు తీసుకెళ్తారు? ఇందులో నా తప్పేముంది? అఫ్ కోర్స్, కొన్నాళ్ళు వాళ్ళ కంపెనీలో వర్క్ చేశాను. అంత మాత్రాన నన్ను బలవంతంగా తీసుకెళ్లే రైట్స్ వాళ్ళకిక్కడివి? నాకంటూ ఇష్టం ఉండదా అని అడిగింది ఇషిక. అదంతా నాకు తెలీదు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అతను చాలా బలవంతుడు. మనీ పవరే కాదు, మంది మార్బలం కూడా ఉంది. అతని ముందు ఎవరూ నిలబడలేరు. ఎదుటి వాళ్ళు ఎంత శక్తివంతులైనా సరే, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఇక నువ్వైతే ఒక చిన్న పిచ్చుకతో సమానం. అతనికి గాలికే ఎగిరిపోతావు. అతన్ని ఎవ్వరూ రూల్ చేయలేరు. అతడు చేసేదే రూల్. అతన్ని ఎదుర్కొనే ధైర్యం, డబ్బు, శక్తి నీకు లేవు. ఆల్రెడీ అతని మనుషులు నీ వేటకై బయలుదేరారు. అందుకే ఒక శ్రేయోభిలాషిలాగా మిమ్మల్ని హెచ్చరిద్దామని కాల్ చేశాను. వీలైనంత త్వరగా మీ ఊరు విడిచి వెళ్ళిపోండి. మీ క్షేమం కోరి చెప్తున్నా. సరే, అంతకు మించి మీకు నాకు సంబంధం లేదు అంటూ కాల్ కట్ చేశాడు అతను. హలో హలో అంటూ ఆగిపోయింది ఈషిక. కాల్ కట్ అయిపోయింది. అదేంటి, నేను పారిపోవడం ఏంటి? అక్కడి పరిస్థితి నచ్చకనే కదా అన్నిటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇలా బతుకుతున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోను? అయినా నేను చేసిన తప్పేంటి? ఎవరిని అడగాలి ఈ ప్రశ్న? అయినా ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికని వెళ్ళాలి? ఉన్న బలంగా ఇప్పుడు ఊరు విడిచి వెళ్ళిపోవాలంటే అంత తప్పు నేనేం చేశాను? ఈ షార్ట్ టైంలో ఎక్కడికని పారిపోను? ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్న ఇషిక వెంటనే తనకు కావలసిన ఐటమ్స్ అన్ని చిన్న లగేజ్ లో ప్యాక్ ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్న ఇషిక వెంటనే తనకు కావలసిన ఐటమ్స్ అన్ని చిన్న లగేజ్ బ్యాగ్ లో ప్యాక్ చేసుకుంది త్వరగా. అలాగే ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంది. ఎదురుగా ఉన్న బాబా ఫ్రేమ్ చూసి, ఎందుకు నాకు ఈ బాధ? ఇంకా ఎన్నాళ్ళు ఈ పరీక్షలు? నన్ను ఒక ఒడ్డుకు చేర్చవా? ఈ బిడ్డ పైన నీకు కనికరం లేదా అని ప్రశ్నిస్తూనే ఆ ఫోటోని కూడా తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని నిండా స్కార్ఫ్ కట్టుకొని ఇంటికి తాళం వేసి ఇక బయలుదేరింది ఈషిక. ఆ నిశిరాత్రిలో గమ్యం ఏంటో, దాని దారి ఏంటో కూడా ఆమెకు తెలియదు. ఇంకా తన పయనం మాత్రం అప్పుడే ప్రారంభమయ్యింది. జరిగిందంతా తలుచుకుంటూ ఒక అసహాయ స్థితిలో ఆమె మోకాళ్లపై తలవార్చి వాటి చుట్టూ రెండు చేతులు చుట్టుకొని ఏడుస్తూ ఉంది. ఈ సమస్య నుంచి చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాను బాబా, కానీ నేను ఒకటి తలిస్తే మీ నిర్ణయం వేరేలా ఉంది. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చి పడ్డాను. హైదరాబాద్ లో మరొకసారి కాల్ పెట్టకూడదు అని ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. కానీ నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక బంధం నా రాకీ. నాతో తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చాను. బ్యాడ్ లక్, ట్రైన్ నుంచి అడుగు కింద పెట్టకముందే నన్ను బంధించేశారు, భయపెట్టారు, బెదిరించారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. సి మిస్టర్ మిట్టల్, నువ్వు దీనికి అనుభవిస్తావు. ఇవాళ ఒక అసహాయ స్థితిలో ఉన్న అమ్మాయిని అన్ని విధాలుగా వంచావు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. అలాంటి రోజు ఒకటి వస్తుంది. ఒకవేళ రాకపోయినా జీవితంలో ఏదో ఒకసారి నన్ను ఇంత బాధ పెట్టినందుకు, ఇంత పాపం చేసినందుకు తప్పకుండా నేను నమ్మే ఆ బాబా నీకు శిక్ష తప్పకు వేస్తాడు. మైండ్ ఇట్ అని మనసులోనే హెచ్చరిస్తూ అలాగే చాలాసేపు ఏడుస్తూ ఉంది. మరొకసారి ఆ ఏడుపు వల్ల ఆమెకు అలుపుతో నిద్ర పట్టేసింది. ఎర్లీ మార్నింగ్ చాలా కోపంలో గదిలోకి అడుగుపెట్టిన దేవాంశికి కింద కూర్చొని
అటు వైపు తిరిగి బెడ్ పై ఒక చెయ్యి పెట్టి ఆ చెయ్యి పైన తల పెట్టుకొని కూర్చొనే పడుకున్న ఆమె కనిపించింది. ఆమెను చూసిన ప్రతిసారి అతని వంటిపై నిప్పులు పోసుకుంటున్నట్లుగా ఉంది. వెంటనే తన 2 చేతులతో గట్టిగా క్లాప్స్ కొట్టాడు. ఆ సౌండ్ కి వెంటనే కంగారుగా మెలకువ వచ్చిన ఆమెకి గదిలోకి అతను వచ్చాడని అర్థమైంది. తల చిప్పి చూడకుండానే చటుక్కున పైకి లేచి స్ట్రేట్ గా నిలబడింది. నా ప్రియమైన పగరాలికి శుభోదయం. సూర్యుడు తన డ్యూటీ ఎక్కి చాలాసేపయింది. ఇంకా మహారాణి గారికి శుభోదయం కాలేదా అని అరిచాడు కోపంగా వెనక నుంచి. తను సైలెంట్ గా అలాగే తల దించుకొని ఉంది. ఏంటి వినపడట్లేదా? లేక కళ్ళు నెత్తికెక్కాయా? ఎంతైనా మీది కళాకారుల వంశంలా ఉంది. ఎక్కడ ఎలా నడుచుకోవాలో బాగా తెలుసు మీకు. నిన్నటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రెంట్ ఫ్లాట్ లో పడి ఉన్న నీకు ఇక్కడ భోగభాగ్యాలు చూసేసరికి సంతోషంతో చాలా సుఖంగా నిద్ర పట్టేసినట్టుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, నీకు ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా కాదు కదా, ఒక ఫర్నిచర్ కి ఇచ్చే విలువ కూడా ఉండదు. జస్ట్ మా నాన్నమ్మ ముందు మాత్రమే నువ్వు ఈ ఇంటి కోడలివి, అర్థమైందా? లేచి త్వరగా రెడీ అయితే నీకు అలవాటైన డ్రామా మొదలు పెట్టొచ్చు అన్నాడు కటువుగా దేవాంశ్. అంతే. అతని మాటలు అర్థం అవ్వగానే నేను ఎక్కడికి రాను అని మొదటిసారి తన గొంతు విప్పి గట్టిగా అనింది ఆమె. ఆమె గొంతులో మొండితనం అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అతను కూడా అంతే చిరాకెత్తి ఉన్నాడు. చంపేస్తాను రాకపోతే, చెప్పినట్లు వినకపోతే, అంతే సీరియస్ గా అన్నాడు దేవ్. అతని నుంచి చాలా షార్ప్ గా వచ్చింది ఆ మాట. చావుకు సిద్ధపడ్డాను కాబట్టే మీరు చెప్పినట్లు వింటున్నాను. అలా అని నన్ను బొమ్మను చేసి ఆడిస్తాను అంటే మాత్రం నేను ఒప్పుకోను, అంతే గట్టిగా చెప్పింది ఆమె. ఏంటి, ఎక్కడ మొండితనం ఆవాహించింది ఒక్కసారిగా నీకు? నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. కొత్తగా ఎందుకు బెట్టి చూపిస్తున్నావు? నీకు అది సూట్ అవ్వదు. పెద్ద కిలాడివి నువ్వు. డబ్బు, అందులో ఎంజాయ్మెంట్ తప్ప ఇంకొకటి తెలీదు నీకు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషనల్స్ తో అసలు పనే లేదు. జస్ట్ డబ్బు ఎగజల్లితే చాలు, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా వాలిపోతారు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి లాభం లేకుండా నువ్వు ఎలా నటిస్తావు? అది నేను ఆలోచించనే లేదు. నువ్వు ఏం చేసినా అందులో నీకు లాభం ఉండాలి కదా. ఓఫ్, మర్చిపోయాను. సరే, ఒక చెక్కు రాసి పడేస్తాను. 2 లక్షల 3 లక్షల కింద జరగబోయే సీన్. నీలాంటి అమ్మాయికి ఫుల్ పైసా వసూల్ సీన్. కాబట్టి నువ్వు ఎంతైనా డిమాండ్ చెయ్యొచ్చు ఆ సిచ్యువేషన్ ని ఉపయోగించుకొని. ఇక అవసరం నాది కాబట్టి ఎంతైనా రాసిస్తాను. ఇంతకీ నీ రేట్ ఏంటి అని ఒక క్షణం ఆగి, వద్దులే, బ్లాంక్ చెక్ పైన సిగ్నేచర్ చేస్తాను. నీ ఇష్టం వచ్చిన నెంబర్ వేసుకో. నీ రేట్ నువ్వే ఫిక్స్ చేసుకో. ఎందుకంటే ఇలాంటి బ్లైండ్ చెక్కులు నువ్వు చాలా క్యాచ్ పట్టేది ఉంది ఇక్కడ. మా నాన్నమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఎగిరేస్తాలే, ఏరుకుందు కాని అని సిగ్నేచర్ చేసిన ఒక చెక్ ఆమె పైకి జస్ట్ అలా విసిరాడో లేదో, చటుక్కున పైకి లేచిన ఆమె విసుగ్గా అతని వైపు తిరిగింది. వేగంగా అలా తిరిగినప్పుడు ఆమె తలపై ఉన్న దుపట్ట కిందికి జారిపోయింది. ఆమె పొడవాటి కురులు ముడివీడి ఆమె వీపంతా పరుచుకున్నాయి. ఏడవడం వల్ల ఆమె కళ్ళ కాటుక కాస్త మందంగా మారి ఇంకాస్త కళ్ళు పెద్దగా కనిపిస్తూ అతన్ని చంపేసేలా చూసింది వాటితో. పెళ్లి కూతురు మేను పసుపు రంగులో ఉంటే నిన్నటి నుంచి ఏడవడం వల్ల కందిపోయిన ఆమె మోము ఎరుపు రంగు సంతరించుకుంది. మెరూన్ కలర్ లెహంగా చోలీలో నుదుటిన బొట్టు, పాపిట సింధూరం, మెడలో మంగళసూత్రం, గాలికి ఎగురుతున్న ఆమె కురులు, ఆవేశంతో ఆమె తీస్తున్న శ్వాస, చక్రాల్లాంటి ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో కోపం. ఒక క్షణం అపరకాలికలా కనిపించింది అతని కంటికి ఆమె. ఒక సెకండ్ అలాగే ఉండిపోయాడు దేవాంశ్ ఆమె రూపం చూస్తూ. ఫ్రీజ్ అయిపోయాడు. అతనికి ఒక క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి వరకు ఎన్నో మాట్లాడిన అతను నోటి నుంచి ఇప్పుడు ఒక మాట కూడా రావడం లేదు అసలు.
ఒక చేతిలో చెక్ బుక్, ఒక చేతిలో పెన్ను పట్టుకొని చేతులకు సంకెళ్ళు వేసిన ఖైదీలా ఆమె ముందు నిలబడిపోయాడు దేవాంశ్. మిస్టర్ మిత్తల్, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంత ఈజీగా ఒక అమ్మాయిని రేటు కడుతున్నారు? అసలు నన్ను కొనే హక్కు మీకు ఎవరిచ్చారు? నేనిచ్చానా? నన్ను కొనగలరా మీరు? ఒకవేళ కొనగలిగే సత్తా, డబ్బు మీ దగ్గర ఉండి ఉండవచ్చు, కానీ నన్ను నేను అమ్ముకునే అసహాయ స్థితిలో మాత్రం లేను. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నన్ను నేను చంపుకుంటాను. అంత ఆత్మాభిమానం మాత్రం నా దగ్గర ఉంది. అసలు జరిగిన దాంట్లో నా తప్పేముందని నన్ను ఒక పశువులా ఈడ్చుకొచ్చి మీకు తోచినట్లుగా నన్ను బలవంతంగా అలంకరించి నా మెడలో ఈ పసుపు తాడు కాదు పలుపు తాడు ఎందుకు కట్టారు? ఎవరిచ్చారు మీకు హక్కు? అంటూ తాళిని తీసి అతనికి చూపిస్తూ ఏడుస్తూ అడిగింది. ఆమె కళ్ళల్లో బాధ అతనికి తెలుస్తుంది. ఒక క్షణం ఆమె ఎవరో మర్చిపోయాడు, తనకు జరిగిన నమ్మక ద్రోహం కూడా. ఆమె ఏడుస్తుంటే అతనికి గుండెలో మెలిపెట్టినట్టుగా అయ్యింది. ఆమె బాధని అతను ఫీల్ అవుతున్నట్లుగా అతని కళ్ళలో ఈజీగా తెలుస్తుంది. కాకపోతే అక్కడ గమనించే వాళ్ళే ఎవరూ లేరు. అతడు జవాబు చెప్పక, ఆమె మాటలు వినక కేవలం ఆమె రూపాన్ని, ఆమె కళ్ళను మాత్రమే చూస్తున్నాడు. మిగతా ఈ మొత్తం అతనికి ఏమీ వినిపించడం లేదు. ఆమె అరుస్తుంది, ఏడుస్తుంది, తన బాధ వెళ్ళబోసుకుంటుంది, చుట్టూ తిరుగుతుంది. మొత్తానికి ఆమె ఏదో చెప్తుంది, అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ వినే స్థితిలో దేవాంశి లేడు కదా. అది ఆమెకు తెలియడం లేదు. అతడు ఆమె మాట విని బాధను అర్థం చేసుకుంటున్నాడు అని తను అలాగే చెప్పుకుంటూ పోతుంది. బట్ అతనికి జస్ట్ ఒక వీడియో మాత్రమే కనిపిస్తుంది, నో ఆడియో అన్నట్లుగా ఉంది పరిస్థితి అతనిది. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఇంత చెప్తున్నా అర్థం కావట్లేదా మీకు? ఇంకా ఏం సాధిస్తారు? మీకు ఏం కావాలి? ఎందుకు నా లైఫ్ ని నరకం చేశారు? ఇంకా ఏం సాధిస్తారు? నా చావుని చూస్తారా మీరు? అంటూ అతని దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ అడిగింది ఆమె. ఇప్పుడు కూడా నో రియాక్షన్. జస్ట్ ఆమె రూపాన్ని చూస్తున్నాడు దేవాంశ్. అతను ఎందుకలా చూస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత తన స్థితిగతిని చూసుకుంది ఆమె. అప్పుడు ఆమె వంటిపైన కేవలం గాగ్రా చోళీ మాత్రమే ఉన్నాయి అని అర్థమైంది. అర్ధనగ్నంగా కనిపించేసరికి సిగ్గుతో పాటు చిన్న బిడియం కూడా వచ్చి, అంటే లంగా జాకెట్ మాత్రమే ఉంది. అప్పుడు గమనించిన ఆమె వెంటనే 2 చేతులతో తన గుండెలకు అడ్డుపెట్టి నడుచుకుంటూ బెడ్ వరకు వెళ్లి దుపట్టా కోసం చూసింది. అప్పుడే దేవాంశి ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఒకటే ఒక క్షణం అతనికి ఏమైందో అర్థం కాలేదు. బట్ 2వ క్షణంలోనే తేరుకొని వెంటనే లిఫ్ట్ చేసి, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వస్తున్నా నానమ్మ అంటూ ఆమె వైపు చూశాడు. అప్పటికే ఆమె దుపట్టా తీసుకుని నిండుగా కప్పుకుంది. అలా ఆమె దుపట్టా చేతిలోకి తీసుకున్నప్పుడు ఆమె చేతి గాజుల సవ్వడి, నడుస్తున్నప్పుడు కాళ్ళ అందెల సవ్వడి కొత్తగా వినిపిస్తున్నాయి తన రూమ్ లో. చక్కటి సంగీతం మనసుకి చాలా రిలాక్స్ గా అనిపించింది. దానికి కారణమేంటో అర్థం కాలేదు, కానీ దాదాపు 24 అవర్స్ పడ్డ టెన్షన్ ఒక్కసారిగా ఎగిరిపోయినట్లుగా అయ్యింది అతనికి. ఇక ఆమెని రెప్ప వేయకుండా చూస్తూ, త్వరగా రెడీ అవ్వండి, కింద చాలా మంది బంధువులు ఉన్నారు, మిమ్మల్ని కలవడానికి వెయిటింగ్ అని గంభీరంగా వచ్చింది అతని నుంచి వాయిస్. తన వాయిస్ లో వార్నింగ్ కూడా వినిపించింది ఆమెకి. వెంటనే ఆమె, నేను ఎక్కడికి రాను అంతే గట్టిగా చెప్పింది. ఇంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, ఏం మనిషి తను అని మనసులో అనుకుంటూ ఇషిక. రావాలి, తప్పదు అన్నాడు ఆమెని అబ్జర్వ్ చేస్తూ దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే దేవాంశ్ ఈషికల మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ని మీరు గెస్సింగ్ చేసినా, లేదా ఈ 2 క్యారెక్టర్లలో ఏది మంచిది, ఇలాంటి ఏవైనా ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి. ఇక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని.
మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.